ఇటీవల కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోని ఏదో ఓ మూల విమానాలు క్రాష్ అవుతూనే ఉన్నాయి. మరి ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన విమాన ప్రమాదాలు మీకు తెలుసా? అయితే తెలుసుకోండి. విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం స్పెయిన్లో టెనరిఫ్ నార్త్ విమానాశ్రయం 1977లో జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా టేకాఫ్ అనుమతి లేకపోయినా పొరపడి టేకాఫ్కు ప్రయత్నించిన ఓ విమానం అదే రన్వేపై తిరుగుతున్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో 2 విమానాల్లోని 583 మంది ప్రయాణికులు మరణించారు. 1985లో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182లో ప్రయాణిస్తున్న 329 మంది ప్రయాణికులు మరణించారు. టొరంటో నుంచి సహారా ఇంటర్నేషనల్కు ఎగురుతూ ఐర్లాండ్ తీరంలో ఈ విమానం కూలిపోయింది. కెనడాకు చెందిన సిక్కు ఉగ్రవాది కార్గోలో బాంబును ఉంచగా అది గాలిలో పేలిపోయి ఇందులో వారంతా మరణించారు. 2014లో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్కు సంబంధించిన ఫ్లైట్ తూర్పు తీరం మీదుగా ఎగిరిపోతూ కూలిపోయింది. ఇందులో 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది చనిపోయారు. 1985 మౌంట్ని ఓ విమానం ఢీకొట్టడంతో అందులోని 520 మంది ప్రయాణికులు చనిపోయారు. కంట్రోల్ కోల్పోయిన విమానం పర్వతంపై పడిపోయింది. 1980లో సౌదీ అరేబియాలో విమానంలో చెలరేగిన మంటల కారణంగా దట్టమైన పొగతో ఊపిరి ఆడక 301 మంది మరణించారు. ఈ ఘటన రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకస్తాన్ ఎయిర్లైన్స్ ఇలిషన్ విమానాలు అనౌన్స్మెంట్లోని పొరపాటు కారణంగా చర్కీ దద్రి మధ్య ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం 1996లో జరగ్గా ఇందులో 349 మంది చనిపోయారు. 1979 మే 2న చికాగోలో మెక్డోనల్డ్ డగ్లస్ DC-10 అనే విమానం టేకాఫ్ సమయంలో ఒక ఇంజిన్ పాడైపోయింది. దాంతో విమానంపై కంట్రోల్ కోల్పోయిన విమానం కూలిపోయింది. దీంతో 273 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటనతో విమాన ప్రయాణాల భద్రతా ప్రమాణాలు, భద్రతలో కొత్త అంశాలు వినియోగంలోకి వచ్చాయి.